సో విష్ణు సినిమా కోసం వచ్చాను. బట్ విష్ణు సినిమా విన్యాసం టైటిల్ కూడా కరెక్ట్గా అదిరిపోయినట్టునే ఉంది సినిమాకి. ఫస్ట్ 25 to 30 minutes మంచి కామెడీ ఉంది. తర్వాత 20 minutes వచ్చేసి లైట్గా మన మైండ్ని పరీక్షిస్తూ ఉంటుంది మా మూవీ ఎక్కడ వెళ్తుందని చెప్పేసి. దాని తర్వాత క్లైమాక్స్లో వచ్చే ఎమోషన్ ఏదైతే ఉంటుందో ఒకవేళ ఎమోషన్ లేకపోతే మళ్ళీ సినిమా అదొక విన్యాసం అయ్యేది. బట్ సూపర్ విన్యాసం అండి ఇది. సినిమాలో ఒక బ్లెండర్ మిస్టేక్ అనుకున్నా, వర్షం పడకముందే హీరోయిన్ కట్టి ముద్దైపోతారు. ఎట్లా రెయిన్ డిపార్ట్మెంట్ చూసుకోవచ్చు కదా. సో ఓవరాల్గా సినిమా అనేటువంటిది అబవ్ యావరేజ్ ఇచ్చండి. విష్ణు గారికి ప్రస్తుత సినిమాలు ఏం లేవు కాబట్టి ఖచ్చితంగా ఆడుతుంది. రేషన్ కార్డు లెక్క నెలకు సినిమా చేసి ఎన్ని సినిమాలు చూడాలన్న నాకు అర్థం కాదు. విష్ణు గారి సినిమాలు దీనికి ఈఎంఐ కట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత కామెడీ ఎలా అనిపించింది అన్న? కామెడీ బాగుంది. బట్ సత్యరాజ్కి కామెడీ సపోర్టింగ్ రోల్ కామెడీ ఇచ్చింది ఇంకా అద్భుతంగా. నైనా సార్కి గ్లామర్ ఎలా అనిపించింది? పాప కదా, పాప ఎలా అనిపించింది? పాప బాగుంది నిజంగా చెప్పాలంటే సూపర్. కాకపోతే కొద్దిగా పొట్టి ఉంది. ఎట్లా పొట్టి ఉంది కనుక్కున్నా అంటే ఆ ఏళ్ళు ఇట్లా చుట్టుకుంటే ఏళ్ళు మరీ సన్నగా ఉన్నాయి. సినిమాలు లేక ఆడుతుందా, కంటెంట్ ఉండి ఆడుతుందా? సినిమాలు లేక ఆడిపోతా, కంటెంట్ ఉందా సినిమా? నువ్వు ఖాళీగా ఉంటే సినిమా ఇంకా బ్రహ్మాండంగా ఆడుతుంది. నీకు ఖాళీగా లేకపోయినా సినిమా ఆడుతుంది. అర్థమైందా? సో మొత్తానికి సినిమా ఆడుతుంది. ఓకే, హిట్ అంటావా మూవీ? ఓకే చెప్పాలా? ఓకే, నెక్స్ట్ సార్ చెప్పు. అన్ని హిట్లు ఇప్పుడు వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ మంత్ ఒక సినిమా వస్తుంది. దానికి కూడా చెప్పాలి కదా. నేను అందుకు కూడా ఎత్తి పెట్టుకున్నావు ఓకేనా. విన్యాసమైన ఈ ఫ్రైడేకి అయితే యా కోర్స్ ఇంకా మీరు రాకపోతే దరిద్రం కానీ వస్తే మటుకు విన్యాసమే. అంటే అది చాలా బాగుందండి. సో విష్ణు అన్న 1 man షో ఆడేసుకున్నాడు ఒక్కొక్క ఆట. ఇక విష్ణులో ఉన్నాడంటే కామెడీ గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే మించి చేస్తాడన్న. సో ల్యాగ్ అనేది ఏం లేదండి. అంటే కొన్ని చోట్ల స్లో అయితే అవుతుంది. ప్రతి సినిమా స్లో అయితే అవుతుంది. సో ఇది కూడా స్లో అవుతుంది కానీ మనకు మూవీలో అయితే దింపుతుంది. ఖచ్చితంగా కొంచెం కనెక్ట్ అయితే అవుతారు. ఎందుకంటే ఈ జాతకాన్ని నమ్మడం, అది నమ్మడం, ఆ తర్వాత కొన్ని ట్రాష్ అవి ఇవి అని చెప్పేసి చాలా మంచిగా చూపించారు. సో దీంట్లో లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అదేది హైలైట్ ఉంటుంది. హీరోయిన్ ఎంత చేసుకుందా లేదా? బాగుందండి. హీరోయిన్ కూడా బాగుందండి. మ్యారేజ్ చేసుకుందా లేదా? చేసుకున్నారు బ్రో. లాస్ట్లో ఎట్లాగైనా మ్యారేజ్ చేసుకున్నారు, 2 సార్లు చేసుకున్నారు. అదే హైలైట్. సో ఒకసారి తుత్తు మాత్రం, ఆ తర్వాత చాలా మంచిగా చేసుకున్నారు. చాలా అయితే చాలా బాగుంది. కామెడీ ఎలా అనిపించింది అన్న విష్ణు అనేది? చెప్పినా కదన్న 1 man షో అన్న. ఓకే, ఎవరున్నా లేకపోయినా శ్రీ సత్య అన్న కూడా ఉన్నాడు. కాకపోతే శ్రీ సత్య అన్న అతని టైమింగ్ వేరే, అతని కామెడీ వేరే. కానీ శ్రీ విష్ణు ఏంటంటే ఆయన మాటలే వేరు. మొత్తం లోపలే గుణికేస్తున్నాడు. అది తర్వాత స్లో మోషన్లో ఒకసారి మళ్ళీ వింటే అర్థమవుతాయి. మాకు కూడా స్లో మోషన్ పెట్టి వినాలి. అవి ఖచ్చితంగా హిట్ అవుతుందండి. రొటీన్ స్టోరీ కదా. మ్యూజిక్ చాలా బాగుందండి. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. స్టోరీ ఏం రొటీన్ కాదన్న, చాలా వెరైటీగా ఉంది. చాలా వెరైటీగా ఉంది స్టోరీ అయితే, చాలా వెరైటీగా ఉంది. దీంట్లో ఎక్స్పెక్టేషన్స్కి అయితే మినిమం మ్యాచ్ అవుతుంది. మనం ఆ జాతకాల దృష్టిలో అది పెట్టుకొని వెళ్తే అంటే జాతకాలని నమ్మొద్దు అనేది కూడా చూపించేశారు లాస్ట్లో. మూవీ ఎలా అనిపించింది అన్న? చాలా బాగుంది. ఓన్లీ 1 man షో. ఓకే, 1 man షో. కామెడీ చాలా బాగుంది. హీరోయిన్ కూడా చాలా బాగుంది. అంటే మూవీ రొటీన్, స్టోరీ రొటీన్ అంటున్నారు. రొటీన్ ఏం లేదండి, చాలా ఫన్నీగా ఉంది, మంచిగా ఉంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, చాలా బాగున్నాయి. ఇంకా విష్ణు గారి 1 man షో అని చెప్పాలి. విష్ణు గారి కామెడీ